నాగబాబును గీత ఆర్ట్స్ ఆదుకుందా? అల్లు అర్జున్ అండగా నిలిచారా? ఆర్థిక కష్టాల్లో ఉండగా భరోసా కల్పించారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు, అల్లు అర్జున్ మరోవైపు అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఎన్నికల్లో తన సన్నిహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా కిషోర్ రవిచంద్రరెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. నేరుగా నంద్యాల వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ విషయానికి వచ్చేసరికి కేవలం సోషల్ మీడియాలో మద్దతు తెలిపేందుకే పరిమితమయ్యారు. అయితే ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. అల్లు అర్జున్ తమవాడిగా వైసీపీ చెప్పుకోవడం ప్రారంభించింది. మెగా కుటుంబంలో చీలిక అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. మరోవైపు పోలింగ్ ముగిసిన అనంతరం నాగబాబు సైతం ఆసక్తికర ట్వీట్ చేశారు. పరాయి వాడి కోసం పాకులాడేవాడు మనవాడు కాదు, మన కోసం పనిచేసే పరాయివాడు మనవాడు అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అయింది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు భిన్నంగా స్పందించారు. స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. వివాదాస్పద అంశంగా మారడంతో నాగబాబు తన ట్విట్టర్ పోస్ట్ను డిలీట్ చేశారు. అయినా సరే వైసీపీ దీనిని ఒక ప్రచార అస్త్రంగా మార్చుకుంటుంది. జనసేన మాజీ నాయకులను తెరపైకి తెచ్చి మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. తాజాగా పోతిన మహేష్ మరోసారి తెరపైకి వచ్చారు. మెగా కుటుంబంలో చిచ్చుపై మాట్లాడారు. అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో నాగబాబుని ఆదుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నా పేరు సూర్య సినిమాలో నాగబాబుకు భాగస్వామ్యం కల్పించి ఆర్థికంగా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నాగబాబు నాగుపాము లాంటి వారని, అటువంటి వ్యక్తికి పాలుపోసి గీత ఆర్ట్స్ పెంచిందని చెప్పుకొచ్చారు. మెగా కుటుంబానికి కృతజ్ఞత ఉండదని, తమ కోసం పనిచేసేవారు గుర్తుండరని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నాగబాబు ట్విట్టర్ పోస్ట్ను డిలీట్ చేయడం, తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ ప్రకటించడం జరిగింది. కానీ వైసీపీ మాత్రం అదే పనిగా మెగా కుటుంబంలో చీలిక తేవడానికి ప్రయత్నించడం అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది.